దీన్ని మునిజనరా చెట్టు అంటారు. బలం తక్కువ ఉన్నవాళ్ళు, బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ చెట్టు పుల్లల్ని మొహం పుల్లల కింద కడిగితే శరీరంలో మనం తిన్న ఆహారం నుంచి అన్ని రకాల విటమిన్‌లు, మినరల్స్ అన్నీ తయారు చేయగలిగే శక్తి దీనికుందని నా గురువుగారు నేర్పారు. గొంతురామయ్య గారు. 109 ఏళ్ళు వారికి. ఉన్నారింకాయన. ఇది ఆయనేం చెప్పారంటే, పొద్దున్నే లేవంగానే స్నానం చేసి వెళ్ళి, మనకి ఎన్ని పుల్లలు కావాలో అన్ని పుల్లలు ఇరిచి తెచ్చిపెట్టుకొని, రోజు ఒక పుల్ల కడిగేసి మొహం, తర్వాత చిన్న ముక్కని 2గా చీల్చి, అదే ముక్కతోని నేలకు గనం గీసుకుంటే, శరీరంలో మనకు అవ్వటం లేని జరగని క్రియని జరిపేటట్టు చేస్తుందట. దీన్ని మునిజనర చెట్టు అంటారు. దీని చివర్లు ఇట్లా ఇగురాకులు వచ్చినప్పుడు, ఆ ఇగుర్లు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకొని, ఆ పొడి నీళ్ళలో యేసుకొని స్నానం చేసినా గూడా మొహం కడిగితే ఎంత ఫలితమో, ఆ చివర్లతో ఘనంగా స్నానం చేసినా గూడా అంత ఫలితం అని చెప్పారు. అయితే ఈ చెట్లు అన్ని చోట్ల దొరకవు. ఇది తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. దీని తుమ్మాకులాగానే ఉంటుంది, వెలుతురాకులాగానే ఉంటుంది, తర్వాత చండ్ర చెట్టులాగానే ఉంటుంది. కానీ చండ్ర గాదు, వెలుతురు గాదు, తుమ్మ గాదు. ముంజండ్ర అసలు చెట్టే వేరు. ఇది కొన్ని అరుదైన ప్రాంతాల్లోనే దొరుకుతుంది. కొండ ప్రాంతాలు, గుట్టలున్న డౌన్ ప్రాంతాల్లోనే దొరికే చెట్టు ఇది. దీని గురించి వారు నాకు చెప్పినప్పుడు, ఆ రోజు మేము పొలాలు ఇరుస్తానంటే, "అట్లా వద్దు స్నానం చేసి ఎళ్లి ఇరవండి" అని చెప్పన్నారు. దానికోసం మళ్ళీ తెల్లారెళ్లి తెచ్చి నేను ఒక ఆయనకిచ్చాను. బాగా వీక్‌గుండేవాడాయన. ఈ పొలాలు కడిగాక నేను కొద్దిగా ఆహారం తినగలుగుతున్నా. ఏది తిన్నా కూడా నాకు అరుగుతుంది. బాగుందండి. మరి లోపలికెళ్ళకుండా మందు ఎట్లా పనిచేస్తుందని అడిగాడు. మన చూళ్ళ ద్వారా దీన్ని కడిగేటప్పుడు రసం లోపలికెళ్తే అది ఎళ్లి రక్తంలో కలవడం వల్ల ఆయనకి ఆకలేసేది, విరోచన సాఫీ అయింది. ఏ పదార్థం తిన్నా దాంట్లోంచి ఆ విటమిన్‌లు, మినరల్, ఐరన్, కాల్షియం అన్నీ తయారయ్యి ఆయనకు ఒక సంవత్సరం పాటు ఈ పుల్లలు కడిగి స్టిల్ ఈ రోజు వరకు అనారోగ్యం లేని జీవితం గడుపుతున్నాడు. ఈ మొక్కని సహస్రాక్షి, సహదేవి అని చెప్తాం. అయితే ఈ సహదేవి మొక్క మనకి జనవరి వచ్చి ఫిబ్రవరి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం ఎండిపోయి, అదే చెట్టు మళ్ళీ ఎగురొస్తూ ఉంటుంది. దీనికి అసలు చావనేది లేదు ఈ మొక్కకి. ఈ సహదేవి చెట్టు దగ్గరలో ఉంటే చాలా రకాల డిసీజులకి దీన్ని మందు కింద వాడొచ్చు. దీని పువ్వు చూడండి ఊదా రంగులో ఉంటుంది. గులాబీ రంగు కలర్‌లో 2 రకాల కలర్స్ ఉంటాయి. వైటు, రెడ్డు. ఈ పువ్వులు ఎండబెట్టుకొని తేనెలో కలిపి ఘనంగా తీసుకుంటే మనకి పేగులకి సంబంధించిన జిగురు పదార్థం లేని వాళ్ళకి జిగురు ఫార్మ్ అవుతుందనమాట. దీని ఆకులు పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు పోతాయి. తర్వాత చెట్టు సమూలం మొత్తం ఏరుతో సహా తీసి ముక్కలు చేసి ఎండబెట్టి, ఆ పొడిని ఘనంగా మనం ఉదయం పూట లేవంగానే ఒక 2 చిటికెళ్ళు పొడి వేసుకుంటే, అన్నం అరుగుదల లేని వాళ్ళకి అరుగుదల ఉంటుంది. ఆకలి లేని వాళ్ళకి ఆకలేస్తుంది. మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి మోషన్ ఫ్రీ చేస్తుంది. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి చర్మ వ్యాధులకి పనిచేస్తుంది. ఈ పువ్వు వాడటం వల్ల ఏంటంటే కొంతమందికి అప్పుడే తినంగానే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. అది జబ్బు. ఆకలేయటం అనేది ఊరికే ఏయదసలు మనకు ఒక 6 గంటలు, 8 గంటలు మినిమమ్ ఆహారం తిన్నాక ఆకలేయకూడదు. అట్లా ఉన్నవాళ్ళు దీని పువ్వులు ఎండబెట్టి పొడి చేసుకొని ఒక 2 చిటికెళ్ళు యేసుకుంటే అట్లా ఊరికే ఆకలేయటం ఉండదు. అట్లని షుగర్ ఉన్న వాళ్ళు ఆకలేస్తుంది ఊరికే తింటున్నాం కదా అని దీన్ని ఊరికే యేసుకోకూడదు. ఆ జబ్బుతో బాధపడే వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లో జలుబులు, దగ్గులు, తుమ్ములు, ఆయాసం, కళ్ళు దురదలు, మొహం మంట ఇవన్నీ గూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జరుగుతాయి. ఇవి ప్రమాదమైనవి గావు. దీనికి భయపడాల్సింది లేదు. దీనికల్లా చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మనం వేడి నీళ్ళు పొద్దున్నే లేవగానే ఒక అర గ్లాసు వేడి నీళ్ళు తాగటం. తర్వాత ఆవిరి పట్టటం. రెండోది ఆయుర్వేదిక్ మూలికల షాపుల దగ్గరికి వెళ్ళి అడ్డసరం, అతిమధురం, దుంపరాష్ట్రం, చెంగల్వకోస్టు, వస ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని అంటే 100 గ్రాములు, 100 గ్రాములు తీసుకొని అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసుకొని ఒక చెంచా పొడి ఒక గ్లాసు నీళ్ళలో ఏసి మరిగిచ్చి చల్లారాక వడకట్టుకొని ఈ కషాయం హాఫ్ కప్ ఉదయం, హాఫ్ కప్ సాయంత్రం పెద్దవాళ్ళైతే, పిల్లలైతే పావు కప్పు ఉదయం, పావు కప్పు సాయంత్రం వాళ్ళు తాగలేరు కొద్దిగా ఎగటగా ఉందనుకున్న వాళ్ళు 4 చుక్కలు తేనేసుకొని గనక తాగితే కళ్ళు దురదలు, మొహం మంట, ముక్కు గాలాడతలేదన్న వాళ్ళకి తుమ్ములు, పడిశం, జలుబు, దగ్గుకి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఈ పౌడర్ వాడటం వల్ల జ్వరం, జలుబుతో ఉన్న వాళ్ళకి జ్వరం తగ్గుతుంది. జ్వరం, దగ్గు ఉన్న వాళ్ళకి దగ్గు తగ్గుతుంది.
జ్వరం, ఆయాసంతో బాధపడే వాళ్ళకి ఆయాసం, జ్వరం తగ్గుతాయి. ఇది ఒకరోజు, 2 రోజులు తాగి మానేయకుండా ఒక 10 రోజులు గనంగా చేయగలిగితే, ఈ 3 నెలల్లో వచ్చే ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా దీనివల్ల తగ్గుతాయి. కొంతమందికి ఇది వాడినా గూడా కొద్దిగా తేడా రావట్లేదు అన్నవాళ్ళు ఇదే పొడి నీళ్ళలో ఏసి ఆవిరి పడుతూ, ఇదే పొడి లోపలికి తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన పై ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సెట్ అవుతాయి. ఈ 3 నెలల తర్వాత గూడా ఇవి వాడుకోవచ్చు. కాపోతే ఈ 3 నెలల్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఎందుకంటే వాతావరణంలో మార్పు. మనకు ఋతువుల ప్రకారంగా ఇవి జరుగుతుంటాయి గాబట్టి క్రియలు. ఇప్పుడొచ్చే ఈ ఋతువులో మనకి మ చలి రావటం వల్ల తేమ శాతం ఎక్కువుంటుంది గాబట్టి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా ఇది సెట్ జేస్తుంది. ఇది మన పూర్వీకులు వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు. దాంట్లో మహర్షుల్లో సుశ్రుతుడు, చరకుడు, అగస్త్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌలతిష్యుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి. వీళ్ళు ఈ 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84 లక్షల జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84 లక్షల జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు ఈ మన యోగా అని వీళ్ళందరూ యోగా, యోగా చేస్తున్నాం అంటున్నారు కదా! అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవే. మందులు లేని రోజుల్లో, మందులంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి. ఈ చెట్లు ఎట్ట తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి, వాళ్ళ కత్తితోని కోసి ఈ ఆకు పెట్టి, ఆకు పెట్టి ఏది పెడితే మానుతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు కుక్కను కొట్టేవాళ్ళు. ఆ కాలు ఇరిగేది. ఏ చెట్టు ఆకు దానికేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు. ఏ ఆకు రాస్తే మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఆ చెట్లు రాబోయే రోజుల్లో దొరుకుతాయో లేదో అందరూ వంట చెరకు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సింధూరం, కర్పూరం, జాప్రాని, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడాయన. అవి మనం తెలిసి తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు గానీ, రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగుండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అన్నీ గూడా వాళ్ళు చెప్పి మందులిస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం జేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో చూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించినవి మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3 ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది లేదు. మాకు గురువులు నేర్పలేదు. మాకు చూపించలేదు. మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా కూడా పత్రహరితం ప్రాణానికి హాని లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.